డబ్బులు ఇవ్వలేను అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తిరిగింది. ఇక విసిగిపోయి ఈ నెల 8వ తారీఖు రోజు మంచిర్యాలలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎస్పీ ఆదిలాబాద్ గారు వేరే కేసులో ఉండడం వల్ల నేను వరంగల్ డిఎస్పీని ఈరోజు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా 30,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమె మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది. రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము. వీరి ఇరువురిని రేపు కరీంనగర్లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఈ ట్రాప్లో నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్, తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లా కిరణ్ మరియు కరీంనగర్ చెందినటువంటి తిరుపతి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.